గుంటూరు జిల్లాలో వైసీపీ తీర్పై మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్. అసెంబ్లీ వేదికగా రాజధాని తీర్మానంపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా వైఖరి వెల్లడించారని చెప్పారు. అయినా పవన్పై వైసీపీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్పై ప్రజలు చేస్తున్న ట్రోలింగ్తో అయినా వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇక సినీ పరిశ్రమ అభివృద్ధిపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక సినిమా టికెట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కూడా ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రులకు ఏకైక రాజధాని అమరావతి. ఈ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడానికి తీర్మానం చేసే విషయంలో జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. బిగినింగ్ నుంచి ఇవాళ వరకు కూడా ఈ తీర్మానం చేసి పంపాం. అక్కడ పార్లమెంట్లో ముజువాణి ఓటుతోటి బిల్లు పాస్ అయింది. దీని మీద హర్షం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆర్టికల్ మీ పేపర్లు అన్నింటిలోనూ వచ్చింది ఆయన చెప్పినటువంటి మాట. ఇంక ఏ రకంగా చెప్తాడు ఆయన అంబటి రాంబాబు గారు? వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. వాళ్ళకి ఏదో అంటారు కదా, చాలామంది సరదాగా మాట్లాడకుండా చిప్ దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీ గన్నా మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు మీరు మాట్లాడే మాటలకి. కనీసం మీరు పాత పద్ధతి కూడా మాట్లాడట్లేదు. మేము ఒక స్టాండ్ మీద ఉన్నామని చెప్పడానికి రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు రోజుకో స్టాండ్ తీసుకొచ్చి ఏదో అక్కడ కలపండి ఇక్కడ కలపండి అంటారు. ఇవాళ ప్రజలందరూ కోరుకునేది అమరావతి మాత్రమే. అందరికీ సెంట్రల్ ప్లేస్లో ఉంది, కనెక్టివిటీ ఉంది. అటుపక్క చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎవరన్నా రావాలంటే సమదూరంలో ఉంది. ఒక అద్భుతమైన నగరంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మా ఆంధ్రుల రాజధానిని గర్వంగా చెప్పుకునేంత స్థాయిలో తయారవుతుంది. మీరు మధ్యలో ఆ 5 సంవత్సరాలు వచ్చి నాశనం చేసే తప్పితే లేకపోతే ఈ పాటికే అమరావతి మా రాజధానికి అద్భుతంగా ఉండేది. దయచేసి మీకేదో భాష ఉందనో లేకపోతే గట్టిగా మాట్లాడగలమనో లేకపోతే అరుపులు కేకలు చేయగలమనో బూతులు మాట్లాడగలమనో నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దనేటువంటి మాట తెలియజేస్తాను.